అండి ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇది వచ్చేసి షోల్డర్ పఫ్ అనమాట. పఫ్ హ్యాండ్స్ పెట్టాలి. ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉంది. కింద తగులు లేకుండా నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఇంకా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. ప్రతిదీ టేప్తో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలా అని మొత్తం బ్లౌజ్తో కట్ చేయాల్సిన అవసరం లేదనమాట. నేను కొన్ని బ్లౌజులు కుట్టి కొన్ని సెట్ అవ్వక కొన్ని పాడైన తర్వాత నేను నాకుగా మార్చుకున్న కటింగ్ అనమాట. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ హైటు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ప్రతిదీ క్లియర్గా వచ్చేస్తుందండి. ఏంటంటే ప్రతిదీ బ్లౌజ్ ప్రకారం వస్తుంది, అలాగే మెజర్మెంట్స్ ప్రకారం కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా హైట్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని లైన్ వేసేయండి. అలాగే సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసి నెక్ చెక్ చేసుకోండి. నెక్ లేదా చెస్ట్ ఏదైనా సరే. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసేస్తే ఒక అచ్చులతో సహా కలిపి వచ్చేస్తుందండి. ఇది కరెక్టా రాంగా ఇలా చూస్తున్నారని చాలామందికి డౌట్ ఉంది. నేను ప్రతి బ్లౌజు మీ ముందే ఇలాగే కట్ చేస్తాను, చూస్తున్నారు కదా. ఇలా కట్ చేయడమే నాకు అలవాటు అనమాట. నేను చాలా రకాలుగా కట్ చేశాను. నడుం లూజ్కి 1 ఇంచ్ కలుపు అంటే నడుం లూజ్కి 4 భాగాలకు 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుందని చెప్తారు కదా, అలా కలిపి కట్ చేశాను. బ్యాక్ సైడ్ చెక్ చేసి కట్ చేశాను. అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడంతో ఇలా చెక్ చేయడం నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి 30 వచ్చేసి చెస్ట్ లూజు, 28 వచ్చేసి నడుం లూజు. చూడండి, ఇంకా మనకు చెస్ట్ వరకు ఒక లైన్ వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని నెక్ మార్కింగ్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. చూడండి, ఇప్పుడు చిన్న సైజ్ కాబట్టి నెక్ కోసం 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. చెప్తున్నాను కదా, 34 ఇంచుల వరకు కూడా 2.5 వరకు పెట్టుకోవచ్చు అండి. 34 తర్వాత 2.5 అలా పెట్టుకోవచ్చు అనమాట. అయినా కూడా కొన్ని షోల్డర్ జారుతుంది కదా, అటువంటప్పుడు తక్కువగా పెట్టుకోవడమే కరెక్ట్. ఇంకా కింద వచ్చేసి 2.5, పైన వచ్చేసి 2 ఇంచులు పెట్టుకొని రౌండ్ తిప్పాను. వీళ్ళు కొంచెం నెక్ డీప్గానే వేస్తారు కాబట్టి మంచిగా రౌండ్ తిప్పేసాను. చూస్తున్నాను, ఇక్కడ డీపే ఉందండి, కింది వైపున డీప్గానే ఉంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేయండి. అలాగే చంకదింపు చూడండి, మనకి ఇక్కడ సైజ్ ప్రకారం వస్తుంది. అలాగే మనం చెస్ట్ చెక్ చేసుకుంటున్నాం, ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాం, నెక్కులు కూడా కరెక్ట్గా పెడుతున్నాం కాబట్టి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మూలన 1 ఇంచ్, చిన్న సైజ్ కదా 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1.5 ఇంచులు కాదండి, 1 ఇంచ్ పెట్టుకొని నీట్గా రౌండ్ తిప్పేసేయాలి. ఈ విధంగా బ్యాక్ డాట్కి ఎదురుగా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వేయాలి. చెప్పి అలవాటు అయిపోయిందనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎంతుంది ఆమ్ రౌండ్ అనేది పైన 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు అంటారు, లోపల వైపు చెక్ చేస్తారు, ఏమీ అవసరం లేదు. నాకు హ్యాండ్కి ఎంత ఉందో అంత 7 ఇంచెస్ కొంచెం తక్కువగా ఉంది, ఇక్కడ కూడా వచ్చేసింది నాకు. ఇంకా నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి. చిన్న సైజ్ అనమాట. ఇక్కడ నడుము దగ్గర క్రాస్గా కొంచెం క్లాత్ తీసేయాలి. ఇంకా మీరైతే టక్స్ ఇచ్చేసుకోండి, ఎక్కడికక్కడ నేను ఇవ్వనండి. నేను వీడియో కోసం మాత్రమే టక్స్ చెప్తాను, ఎందుకంటే స్టిచ్చింగ్లో నేను మళ్ళీ హ్యాండ్ టైట్ కుట్టు చూస్తాను, చంక టైట్ కుట్టు చూస్తాను, నడుము టైట్ కుట్టు చూస్తాను కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇంకా చూడండి, బ్లౌజ్ ఈ లైనింగ్స్ అయితే ఉతికేసాను కానీ ఐరన్ చేయలేదన్నమాట, నీట్గా ఉందని. కానీ ఐరన్ చేసి ఉండాల్సింది అనిపించింది కట్ చేసేటప్పుడు. ఇదే క్లాత్ 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద తగ్గులు లేకుండా నీట్గా కట్ చేయాలి. ఒక సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసాం, ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ తీస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇలా మీరు హెమ్మింగ్కి అయితే 1.5 ఇంచులు పెట్టేసుకోండి, లోడింగ్కి అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. హ్యాండ్ దగ్గర వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి ఇక్కడ మనకి 9 ఇంచులు నేను బాడీ మీద చెక్ చేసుకున్నాను అనమాట. ఇంకా మనకు చంక డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను, చిన్న సైజ్ కాబట్టి. ఇంకా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసాను. చూడండి, ఇలా హ్యాండ్ టైట్ కుట్ ఎక్కడికి వస్తుంది అని అంటే చూడండి, ఈ విధంగా మనకు చంక టైట్ కుట్ ఎంత వచ్చింది, 7 ఇంచుల కొంచెం తక్కువగా వచ్చింది, అక్కడికి పెట్టేసుకొని మన ఖర్చులతో సహా ఉందన్నమాట.
ఇంకా ఇక్కడ షోల్డర్ పఫ్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు. వీళ్ళకి మరీ లేవకుండా ఉండొద్దు, అలా అని చెప్పేసి మరీ లేసినట్టుగా రావద్దనమాట. మామూలుగా రావాలి. అందుకే నేను 2 ఇంచెస్, 2 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఎక్కువగా లేవాలి అంటే 3 ఇంచెస్ వరకు తీసుకొని వెడల్పు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇంకా నీట్‌గా కర్వ్ షేప్ ఇచ్చేసి కట్ చేసుకోవడం. ఇదైతే ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతి బ్లౌజ్‌కు ఈ కుచ్చులైతే పెట్టించుకుంటున్నారనమాట కస్టమర్స్. నార్మల్ డైలీ వేర్ శారీస్ కానీ, మంచి పట్టు శారీస్ కానీ అన్నిటికీ బాగా సెట్ అవుతున్నాయన్నమాట వేసుకున్నప్పుడు. ఇంట్రెస్ట్‌గా పెట్టించుకుంటున్నారు ఇది. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! ఫ్రంట్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఓపెన్స్ వైపు చంక భాగం ఉండేటట్టుగా వేసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారండి. నేనైతే ఇలాగే వేస్తాను క్రాస్ కటింగ్ కోసం. ఇంకా నెక్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని మొత్తం చుట్టూరా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసేయాలి మొత్తం కూడా. ఇలా. ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసి మనకు చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు, ఫ్రంట్ నెక్, ఫ్రంట్ హైట్ ఇవి కామన్. అవి బ్లౌజ్‌లో ఎంతున్నాయో అంత చూసి పెట్టేసుకోవడమే. ఇవన్నీ కరెక్ట్‌గా చెక్ చేసుకోగలిగితేనే బ్లౌజ్ సెట్ అవుతుందనమాట. చూడండి 1/2 ఇంచ్ లోతైతే పెట్టేసాను కదా చంక దగ్గర, రౌండ్ తిరిగే దగ్గర. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ హైటు, ఫ్రంట్ నెక్ చూసుకుందాం మనం ఇంకా. ఫ్రంట్ హైట్ అనేది క్రాస్ కటింగ్ అయితే ఇలా బ్లౌజ్ నీట్‌గా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంతుంది అని చూసుకొని దానికి ఖర్చు కలిపేసుకోండి. 1 ఇంచ్ వచ్చిన దానికి 1 ఇంచ్ కలిపితే ఖర్చు వచ్చేస్తుందనమాట. నాకు 12 ఇంచులు వచ్చింది. ఇక్కడ నేను 13 ఇంచులు పెట్టేసుకొని లైన్ వేసేస్తున్నాను చూడండి ఇక్కడ. వీళ్ళు సన్నగా ఉన్నారు కానీ బ్లౌజ్ హైట్ ఎక్కువగానే ఉందన్నమాట. ఇంకా చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వేసుకునే వరకు ఎంత ఉందో చూసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ సైడ్ ఉన్న నెక్ తీసుకొని టేప్తో అయినా చెక్ చేసుకోండి. లేదంటే ఇలా బ్లౌజ్ తీసేసుకొని 1/2 ఇంచ్ పైన కుట్టుకు వదిలేసి నీట్గా మనం వేసుకున్నప్పుడు ఎలా రౌండ్గా ఉంటుందనేది చూసుకొని అదే విధంగా రౌండ్ తిప్పేసేయండి. ఇలా చూడండి నాకు ఎక్కువ అనిపించింది అనమాట. ఇంత చిన్న సైజుకి ఇంత పెద్దగా ఉంది ఏంటి అని మళ్ళీ నేను టేప్తో చెక్ చేసుకుంటున్నాను. కొంచెం నాకు ఎక్కువగా అనిపించింది, 7 ఇంచెస్కి ఎక్కువగా అనిపించింది. చిన్న సైజు కదా ఇంత ఎక్కువగా ఉండదులే అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసుకుంటే ఒక 6.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి ఈ సైజుకి. కొంచెం డౌట్ వస్తుందన్నమాట అప్పుడప్పుడు. మనం కొంచెం ఎక్కడైనా మిస్టేక్ చేస్తే ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలి కటింగ్లోనే. ఇంకా ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ దగ్గరికి పెట్టేసుకొని నీట్గా షేప్ ఇచ్చేసుకోవడమే ఇంకా ఈ విధంగా. డాట్స్ వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి 2.5 ఇంచుల డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను డాట్స్ అయితే చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోయినా కూడా చూడట్లేదు ఎవరు. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా డాట్స్ గురించి. ఇంకా నీట్గా కట్ చేసేయడమే. చిన్న సైజుకి జెయింట్లు పడవు, క్లాత్ మంచిగా సరిపోతుంది, బ్లౌజ్ తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు. ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ తీసేసుకుందాం. ఇంకా నేనైతే మెజర్మెంట్స్ ఏమి పెట్టకుండా డైరెక్ట్గా తీస్తాను. మీకు వీడియో కోసం మాత్రం మెజర్మెంట్స్ చెప్తూ ఉంటాను అనమాట. నేను మామూలుగా నేను ఎలా కట్ చేస్తాను అంజాదాగా అనేది చూపిస్తాను. అంజాదాగా కట్ చేసినా కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే రోజు కట్ చేసి చూసి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి అలా కట్ చేయడం అలవాటు అయిపోయింది నాకు. ఇంకా నేను బేసిక్ క్రాస్ బెల్ట్ ఇన్విజిబుల్లో వేస్తాను కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్నా కూడా నాకు కుట్లల్లోకి వెళ్ళిపోతుంది, మందంగా అయిపోతుంది అనమాట క్రాస్ బెల్ట్. ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేసేది కూడా చూసేయండి. చూడండి నేను వీడియోని ఎక్కడా స్పీడ్ చేయలేదు, ఎలా కట్ చేశానో అలాగే పెట్టాను. నాకు బ్లౌజ్ కటింగ్కి 8 మినిట్స్ పట్టింది. మెయిన్ క్లాత్ కట్ చేయడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది అంతే. వీడియో కోసం కాబట్టి కొంచెం టైం ఎక్కువగా పట్టింది. అదే వీడియో లేకపోతే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. ఇంత ఫాస్ట్గా కట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఒక్కసారి మిస్టేక్ అయిందా పక్కన పడేస్తారు. ఇంకా నాకు రాదు, నేను ఎప్పుడు కుట్టినా ఇలాగే వస్తుంది, ఎవరో ఒకరు ఏదో ఒక వంక పెడుతున్నారు, నాకు అవసరమా ఈ స్టిచ్చింగ్ అని చెప్పేసి పక్కన పడేస్తారు. అది కరెక్ట్ కాదు. కుట్టండి. మిస్టేక్స్ పైన పాత క్లాతులు ఎందుకు కాదు, పాత కాటన్ శారీస్ ఎందుకు కాదు, తీసుకొని కట్ చేస్తూ కుడుతూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు మనకు అర్థమవుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం మిస్టేక్ చేస్తున్నామా, ఎక్కడ ఎందువలన టైట్ పట్టేసింది, ఎందువల్ల లూజ్ అయింది అనేది తెలిసిపోతుంది అనమాట. మనకు మనంగా మన మైండ్ని పెంచుకోవాలి.
ఇప్పుడు వీడియో చూస్తేనే వస్తుందేమని వీడియో కోసం సెర్చ్ చేయడం కాదు. ఆ బ్లౌజ్ ఎందుకు పాడైంది, ఎక్కడ మిస్టేక్ చేశాను నేను అనేది చూసుకోవాలన్నమాట. మనం గుర్తించగలగాలి. అప్పుడే మనకు ఈ స్టిచ్చింగ్ అనేది బుర్రకెక్కుతుంది. లేదంటే మాత్రం కష్టం అనమాట. చూడండి, ఇంకా నేను నీట్గా మొత్తం ఎక్కడికక్కడ కట్ చేస్తున్నాను. ఇంకా నేను 8 నిమిషాల వీడియో పెడితే కూడా లైక్స్ రావు, వ్యూస్ రావు అనమాట. స్పీడ్గా పెట్టారని అనుకుంటారు. నేను ఎలా కట్ చేశానో అలాగే పెట్టానండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది, నచ్చింది అంటే లైక్ చేసి వెళ్ళండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్స్ ఇచ్చేయండి. నా ఛానల్కి వచ్చేసి ఏంటో మరి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనమాట. వ్యూస్ మాత్రం బాగుంటాయి, పర్వాలేదు. నాది చిన్న ఛానల్ అయినా పర్వాలేదు. కానీ ఎందుకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారని మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా నా కటింగ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు పాయింట్స్, హై పాయింట్స్ ఇచ్చేసి వెళ్ళండి. నాకు తెలుస్తుంది అనమాట ఎవరు అంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయని. ఎవరు ఇచ్చారనేది తెలీదు. ఎన్ని పాయింట్స్ వచ్చాయని తెలుస్తాయి. లైక్స్ ఇస్తారు కానీ పాయింట్స్ ఇవ్వట్లేదు. ఇస్తారని అనుకుంటున్నాను.